హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ అయితే జరిగాయి కదండి. ఇక బయట నుండి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మరీ నామినేట్ అయితే చేశారు ప్రతి ఒక్కరిని. ఈ నామినేషన్స్లో మీకు ఏ పాయింట్స్ బాగా నచ్చాయో చెప్పండి. సో ఫస్ట్ నుంచి ఒక్కొక్కరిగా మాట్లాడుకుంటూ వద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి ప్రియా వచ్చేసి సంజనా గారిని చేసింది. ప్రియా చెప్పిన పాయింట్స్లో ఒకటి అయితే నిజం, ఎందుకంటే ఆమె వర్డ్స్ని లూజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, దాన్ని మార్చుకుంటే మంచిది, అది అమ్మాయి చెప్పింది కాబట్టి తను కూడా మార్చుకుంటానని చెప్పింది కాబట్టి ఇది బాగానే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే బాండింగ్స్ అన్ని సంజన గారు చెప్పలేదు, అందరూ చెప్పారు కాబట్టి సంజన గారు కూడా చెప్పారు. సో ఒకరితో బాండింగ్ ఉంటే అది బాండింగ్, ఇంకా వచ్చిన అందరినీ చేర్చుకుంటూ పోతుంటే ఇక మీ బాండింగ్లు ఎక్కువైపోయి ఈ హౌస్లో మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు కదా, సో ఎవరు ఇక్కడ సపోర్టింగ్గా లేదు కదా అనేది ఇక్కడ వచ్చిన విషయం. కానీ ఈయన అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఏంటి తనూజాకి ఈయన నాన్న, సో తనూజా కోసం అని చెప్పేసి ఈయన ఏమంటాడు, దివ్య ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అని అంటాడు. ఇక దాంతోపాటు రాము నేను నీకు హెల్ప్ చేశాను కదా, నువ్వు కూడా అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అంటాడు. ఇక దాని తర్వాత సుమన్ శెట్టి భరణి గారి నీడలో ఉంటాడు. ఇక 5 మంది ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తుంటే ఇక మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసేది ఎవరు అనే పాయింట్ అందరిలో రైజ్ అయింది కాబట్టి ఆయన బయటకు వెళ్ళాడు. సో ఇక్కడ సంజన గారు చేసిన తప్పేమీ లేదు కదా, అందరూ టార్గెటింగ్ సంజన అన్నట్టుగా అయిపోయింది. కానీ ఒక్క విషయంలో ఆమెను మెచ్చుకోవచ్చు. ఎవ్వరు ఏమనుకున్నా ఈ వీడియో చూసి సంజన గారి గురించి మీరు ఏమన్నా ఆమె పిఆరా లేకపోతే ఆమె గురించి ఇంత చెప్తున్నారు, మంచి మంచి వాళ్ళ గురించి చెప్పచ్చు కదా అని అనుకుంటారేమో. ఆమెకున్నటువంటి స్పోర్టివ్నెస్ ఇంకక్కడ ఎవ్వరికీ లేదు. ఆమె ఒకదాన్ని అనుకొని మర్చిపోతుంది, మళ్ళీ వాళ్ళతో జోవియల్గా ఉంటుంది. ఈరోజు భరణి గారి నామినేషన్లో ఆయన మాట్లాడిన మాట నాకైతే అస్సలు నచ్చలేదు. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలని ఈయనకు తెలిసిన ఆయన ఈమె దగ్గరకు వచ్చేసరికి పోయినసారి నామినేషన్ అప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. వాయిస్ రైజ్ చేయడంలో తప్పు లేదు, కానీ వాయిస్ రైజ్ చేసినప్పుడు ఆ టోన్ ఉంటుంది కదా, అది ఒకరితో పక్కన వాళ్ళు మాట్లాడేదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాని ఆమె అంత వాయిస్ రైజ్ చేయలేదు కదా, నువ్వెందుకు వాయిస్ రైజ్ చేస్తున్నావు, ఎందుకంటే నీ వాయిస్ బాగా కనిపించాలి, అలాగే నువ్వు బాగా పవర్ఫుల్ వ్యక్తివని అందరికీ అనిపించాలని ఆయన అక్కడ యాటిట్యూడ్ చూపించాడు. ఈ రోజు కూడా చూపిస్తాడు, కావాలంటే లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అలాగే ఎపిసోడ్లో ఎంతవరకు వస్తుందో తెలీదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఈమె దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత అందరూ జోవియల్గా, ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా సంజన దగ్గరకు వచ్చేసరికి బాగా నవ్వుతూ అసలు నామినేట్ చేయడము అన్నీ చేస్తుంటారు. ఆయన ఏది చేసినా అందరూ జోవియల్గా తీసుకుంటారు. ఈమె ఏది చేసినా అందరూ దొంగలాగా చూస్తారు. ఆమె ఏమన్నా దొంగతనం చేయడానికి ఈ హౌస్కి వచ్చిందా, ఆమె దగ్గర డబ్బులు లేక ఏమన్నా ఇక్కడికి వచ్చిందా, లేదు కదా, అన్నీ ఉన్నాయి. ఆమె కంటెంట్ నేను ఇవ్వాలి, ఎలాగైనా ఇక్కడ హౌస్లో ఉన్న రోజులు ఊరికే డబ్బులు తీసుకోకూడదని ఆమె కూడా ట్రై అయితే చేస్తుంది. ఇప్పుడు ఇన్విజిబుల్ డ్రెస్ ఇచ్చారు, నిజంగా వేరే వాళ్ళైతే వేసుకుంటారా ఇన్ని రోజులు? ఆమె వేసుకొని ఏదో ఒకటి మాట్లాడకపోయినా ఏదో ఒక కంటెంట్ చేయాలి, నేను కనిపించాలి, ఇలా అనుకునే వాళ్ళు ఎవరున్నారండి ఆ హౌస్లో? అందరూ ఎవరో ఒక మూల కూర్చొని గుసగుసలు ఆడుకుంటూ ఉండేవాళ్ళే, అందరూ బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళే. తనూజ ఇప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదా ఎప్పుడు ఇమ్మాన్యుయల్ గురించి? నిన్న ఇమ్మాన్యుయల్ తనని నామినేట్ చేశాడన్న విషయం తెలుసుకొని రాత్రంతా ఏంటి సుమన్ శెట్టి గారు సంజన గారిని చేశాడని చెప్పేసి అసలు ఇమ్మాన్యుయల్ నవ్వలేదు అని చెప్పి చెప్తూ ఉంది. ఇవంతా బ్యాక్ బిచ్చింగ్ కదా. భరణి గారు ఈరోజు హౌస్లోకి ఎంటర్ అయ్యగానే చూసావు కదా నాన్న, ఇమ్మాన్యుయల్ నీకు ఇవ్వకుండా పవరస్రా పెట్టుకొని రాముకి ఇచ్చాడు నాన్న అని చెప్తుంది. ఇది బ్యాక్ బిచ్చింగ్ కదా. ఎవరైనా ట్రోఫీ ఎత్తుకోండి, ఎవరికి బాధ లేదు, ఎవరు ఓటింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ట్రోఫీ వస్తుంది, అంతే కదా. కానీ ఒకటి ఎవరు చెప్పారన్న కాదు, కానీ ట్రోఫీ తీసుకున్న వాళ్ళకి ఒక అర్హత ఉంటే బాగుంటుంది. అన్ని విషయాల్లో వాళ్ళు నిజంగా పర్ఫెక్ట్గా ఉంటే, అంటే ఎవరు ఉండలేరు, కనీసం గేమ్స్ మాటల విషయంలో జెన్యూనిటీ అనేది ఉంటే వాళ్ళు ట్రోఫీ తీసుకుంటే బాగుంటుందని ఎవరు చెప్పేదైనా కానీ. అంతేకాని ఏమీ లేకుండా జస్ట్ మాకు ట్రోఫీ కావాలి, ఓటింగ్ ఉంది, బయట ఫేమ్ ఉంది, నేమ్ ఉంది అనుకునే వాళ్ళకి ఓట్స్ వేస్తామంటే ఓకే, అది మీ ఇష్టమే, ఎవరు చెప్పినా ఎవరూ మారరు కదా. సో జస్ట్ ఇక కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ కూడా ఎందుకో అగైనెస్ట్గా వెళ్ళలేకపోతున్నాడు. అగైనెస్ట్గా వెళ్ళమని చెప్పట్లేదు, ఫ్రెండ్షిప్ని కట్ చేసుకొని, కానీ మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడితే బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.